బోర్డు తీసుకుంటారు నన్ను తీసుకోండి జిల్లా కదిరూరు మండలం మరవపల్లి తండా గ్రామానికి చెందిన రవీంద్ర నాయక్ మరియు శ్రీవాణి దంపతులు 8 నెలల క్రితం కేరళకు జీవనాధారం నిమిత్తం కూలి పనుల కోసం వెళ్ళడం జరిగింది. వారి దంపతులకు 3 సంతానం, 2 అబ్బాయిలు పెద్దవారు, 3 సంవత్సరాల అమ్మాయి చిన్న పాప. వారి జీవనాధారం సరిగా లేక వాళ్ళు పోషించలేక ఆ 3 సంవత్సరాల పాపను కేరళ వాళ్లకు ఇచ్చి గ్రామానికి వచ్చారు. అయితే 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు రాత్రి గ్రామంలో గొడవ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ చిన్న పాప ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అడిగితే వీళ్ళు అక్కడ ఇచ్చినామనడం, లేదు వాళ్ళ బంధువులంతా కూడా లేదు మీరు అమ్మి ఇచ్చినారు పాప అనడం. ఈ విషయంలో ఘర్షణ పడగా 2 కేసులు నమోదయ్యాయి. వారు 2 పక్కల వారు స్టేషన్కి వచ్చి విచారిస్తే మనకు రామచంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ పాపను మాకు అమ్మినట్లు ఉందని సమాచారం ఇవ్వడం, వెంటనే మా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి కేరళకు పంపించేసి ఆ పాపను మేము రెస్క్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పాపను ఈ తల్లిదండ్రులు కేరళకు చెందిన దంపతులకు అమ్మినారా లేకపోతే ఏ పరిస్థితిలో ఆ పాపను అక్కడ ఇచ్చినారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు, లేకపోతే తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందా, ఇవన్నీ కూడా దర్యాప్తులో పరిశీలన చేస్తున్నాం. ఈ చిన్న పాపను రేపు CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనంతపురం వారి ముందర కూడా ప్రవేశపెట్టడం జరిగి తదుపరి చర్యలు తీసుకుంటాం. రాజేష్, స్వాతి వాళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్. రాజేష్ వచ్చేసి ఆఫీస్ డ్రైవర్, స్వాతి ఆమె బ్యాంకులో పనిచేస్తుంది. వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో వీళ్ళు కూడా 2 ఎంప్లాయీస్ కదా పాప బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ విసిచ్చినామని వీళ్ళు చెప్తారంతే, అది నిర్ధారణ కాలే. అయితే దర్యాప్తు ఇప్పుడు వాళ్ళు అమ్మినారా లేకపోతే వీళ్ళు విల్లింగ్గా ఇచ్చినారా, ఏదైనా చట్ట ప్రకారంగా అడాప్షన్ తీసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, అది పాటించలేదు కాబట్టి అది కూడా నేరమే. ఆ విధంగా కూడా ఇల్లీగల్ అడాప్షన్ కూడా తీసుకోకూడదు, లీగల్ అడాప్షనే తీసుకోవాలి, అది కూడా నేరం. ఇవన్నీ కూడా దర్యాప్తులో తెలుసుకొని ముందుకు